సినిమాలే ప్రపంచంగా, నటనే ఊపిరిగా బ్రతుకుతున్న బాలయ్యకి విజయేంద్రవర్మ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం వల్ల ఇంటికే పరిమితమైపోవడంతో సర్వం కోల్పోయినట్లుగా అనిపించింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్లిన ఏకైక వారసుడిగా ఖ్యాతి సంపాదించాడు. ఎన్నో మరపురాని విజయాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించి అశేష ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నాడు. విజయేంద్రవర్మ షూటింగ్ సమయంలో జరిగిన ఇన్సిడెంట్తో జీవితమే తలక్రిందులైంది. కాలికి తీవ్ర గాయమై ఇక సినిమాలు చేయడానికి వీలు కాదనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు బాలయ్య. టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోగా స్టార్డమ్ని అనుభవించి ఇప్పుడు ఇంటికే పరిమితమైపోయాననే బాధ ఒకవైపు, అభిమానులకి దూరమైపోయానన్న బాధ ఇంకోవైపు, తన గత వైభవాన్ని తలుచుకొని ఏమీ చేయలేని వర్తమాన పరిస్థితులకి తల వంచి ఇకపై తన భవిష్యత్తు ఏంటో తెలియక నిరాశ నిస్పృహలకు లోనై తనలో తానే కుమిలిపోతూ ఒక విధమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. మీకు బాగా తెలుసు, సినిమా అనేది ఒక పోటీ ప్రపంచం. ఏమాత్రం తడబడినా ఈ పోటీ ప్రపంచం తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. చిన్న చిన్న కుర్ర హీరోలే తమ అభిమానులకు నచ్చేటట్లు సినిమాలు తీయాలనుకుంటారు. అలాంటిది ఇండస్ట్రీ టాప్ హీరో ఇంకెంత ఆలోచించి ఉంటాడు, ఎంత ఒత్తిడికి లోనై ఉంటాడు. నరసింహానాయుడు తర్వాత మళ్ళీ అలాంటి సినిమానే కావాలి అని ఫ్యాన్స్ తీవ్ర ఒత్తిడి చేశారు. చిన్నకేశవరెడ్డి లాంటి కల్ట్ క్లాసిక్ మూవీ చేసినా ఇంకా నరసింహానాయుడు, సమరసింహారెడ్డి లాంటి సినిమాల మత్తు దిగని ఫ్యాన్స్ అది కూడా నచ్చలేదని జస్ట్ సూపర్ హిట్ చేశారు. అలాంటి సమయంలో లక్ష్మీ నరసింహ అనే మూవీని ఎంతో ఇష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకొని మూవీ కంప్లీట్ చేశాడు. ఇండస్ట్రీ హిట్ అవ్వడానికి 100% ఆస్కారం ఉన్న సినిమా అది. ఇప్పుడు చూసినా ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. అందులో బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్కి పూనకాలు వస్తాయి. అలాంటి ఒక కల్ట్ క్లాసిక్ మాస్ మెమరబుల్ మూవీని అర్ధాంతరంగా ఒక నీచుడు తన స్వార్థం కోసం కిల్ చేశాడు. బాలయ్య ప్లేస్లో వేరే ఏ హీరో ఉన్నా దీన్ని యాక్సెప్ట్ చేయగలడా? బెల్లంకొండ సురేష్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. అంతా దైవ నిర్ణయం అనుకొని మళ్ళీ తన పని తాను చూసుకున్నాడు. ఇదే బెల్లంకొండ మెగా ఫ్యామిలీ హీరోలకు చేసుంటే ఈ పాటికి రోడ్ సైడ్ పానీపూరి బండి నడుపుకునేలా చేసుండేవాళ్ళు. బాలకృష్ణ దుర్మార్గుడు, దుష్టుడు, మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడని నీచుడు అని పెద్ద పత్తితుల్లా మాట్లాడే వాళ్ళకి ఈ మంచితనం కళ్ళకి కనపడకపోవడం విడ్డూరంగా ఉంది. పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, బావ సీఎం, ఇండస్ట్రీ టాప్ హీరో అయినా సరే ఒక నిర్మాత తప్పు పని చేసినా చూసి చూడనట్లు వదిలేశాడు. ఇవి కొందరి కలియుగ గాంధారులకి కనిపించడం లేదు. ఏమో సార్, నాకు కనబడదు. ఇక బెల్లంకొండ సురేష్ విషయానికి వద్దాం. ప్రతి మనిషికి ఏదో ఒక ఆశ ఉంటుంది. ఆశ అనేది లేకుంటే జీవితమే ముందుకు సాగదు. ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. ఎదుటివారి మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొంటాం అనేదానికి ఈ బెల్లంకొండ సురేష్ అన్నయ్యే ఒక ఉదాహరణ. ఒక నిర్మాత 100 చిన్న సినిమాలు నిర్మించినారని పేరు, పరపతి ఒక టాప్ హీరోతో తీస్తే ఒకే సినిమాకి వస్తాయి. అలాంటి సువర్ణ అవకాశం ఈ బెల్లంకొండ సురేష్ అన్నయ్యకి వచ్చింది. అంతకుముందు మా అన్నయ్య, ఆది అలాంటి సూపర్ హిట్ సినిమాలు తీసినా బాలకృష్ణతో తీసిన చెన్నకేశవరెడ్డి మూవీతోనే బెల్లంకొండ సురేష్ అనే ఒక నిర్మాత ఉన్నాడని జనాలకి తెలిసింది. అప్పటి రోజుల్లో బాలకృష్ణకి పెద్ద అభిమాని అని చెప్పుకున్నాడు. చెన్నకేశవరెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఆయన అభిమానిగా అంతకంటే పెద్ద హిట్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. తమిళ సామి మూవీ రీమేక్ రైట్స్ తీసుకొచ్చి బాబు ఈసారి మీకు ఇండస్ట్రీ హిట్ ఇస్తాను అని ప్రామిస్ చేసి కాళ్ళ వెళ్ళపడి బాలకృష్ణతో సినిమా చేయడానికి ఒప్పించుకున్నాడు. ఒక మంచి సినిమా తీశాడు నిజంగానే, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. లక్ష్మీ నరసింహ మూవీని ఇప్పుడు చూసినా సరే అరే ఇలాంటి సినిమా మా బాలయ్యకి ఇంకొకటి పడింటే బాగుండు అని ఫ్యాన్స్ ఫీల్ అయ్యేలా సినిమాని నిర్మించాడు. ఇంతవరకు బాగానే ఉంది. 2 సినిమాలు తీసిన అనుభవంతో బాలకృష్ణతో మంచి స్నేహం కుదిరింది. ఆయన దగ్గర నీకున్న చొరవతో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇప్పించమని అడిగావు. తప్పులేదు, ఎందుకంటే మనిషి కంటే ఆశ చెడ్డది. అందుకు ఆయన సున్నితంగా నిరాకరించాడు. గొర్రెల్ని కాసేవాడు గొర్రెల్ని మాత్రమే కాస్తాడు, కానీ రాజు మనసుల్ని కాస్తాడు. బాలయ్యది రాజగుణం కదా. ఈ బెల్లమన్నయ్య బుద్ధి అప్పుడే గ్రహించినట్టున్నాడు. అందుకే ఎమ్మెల్యే సీట్ ఇప్పించడానికి నిరాకరించాడు. దాంతో ఈ బెల్లమన్నయ్య తన పవర్ ఏంటో చూపించాలని 270 సెంటర్స్లో దిగ్విజయంగా శతదినోత్సవం జరుపుకోవడానికి పరుగులు తీస్తున్న లక్ష్మీ నరసింహ మూవీ ఆడే థియేటర్లని 90 థియేటర్లకి కుదించాడు. ఇదేనా అభిమానం అంటే? సరే ఏదో కోపంలో చేశాడో వీడితో నాకెందుకు అనుకొని బాలకృష్ణ ఇదంతా పట్టించుకోలేదు. ఇంతటితో బెల్లమన్నయ్య వదిలేసింటే బాగుండేది. కానీ బాలకృష్ణ మనసెరగక ఆయన మంచితనాన్ని చేతగానితనంగా అర్థం చేసుకున్నాడు. ఆ సినిమా ఫైనాన్షియర్లని తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. వాళ్ళు యథాలాపంగా బాలకృష్ణతో మొరపెట్టుకున్నారు. 1-2 సార్లు చెప్పాడు. బెల్లంకొండ పెడచేనో పెట్టి ఇంకా ఎక్స్ట్రాలు చేశాడు. ఈ లోపల విజయేంద్రవర్మ షూటింగ్లో బాలయ్య గాయపడి చికిత్స చేయించుకోవడం, ఇక సినిమాలు చేయడానికి పనికిరాడని డాక్టర్లు చెప్పడంతో
బెల్లంకొండ అన్నయ్యకి ఇంకా రెక్కలొచ్చాయి. ఆ ఫైనాన్షియర్స్కి ఇక డబ్బులు ఇవ్వనని ఖరాఖండిగా చెప్పాడు. దాని గురించి మాట్లాడడానికి బాలయ్య ఇంటికి పిలిపిస్తే జ్యోతిష్కుడు సత్యనారాయణతో ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా ఒక పనికిమాలిన జ్యోతిష్యం కూడా చెప్పించాడు. అసలే ఇంటికి పరిమితమై ఒక విధమైన డిప్రెషన్కి లోనైన బాలకృష్ణని ఇంకా రెచ్చగొట్టారు ఇద్దరు. దాంతో నా పవర్ ఏంటో చూపిస్తా చూడు అని తన రివాల్వర్తో బెల్లంకొండకి, జ్యోతిష్కుడు సత్యనారాయణ చౌదరికి టపీమని 4 బుల్లెట్లు దింపి ఒట్టలు వీపుల్లోకి వచ్చేలా చేశాడు బాలయ్య. ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే బెల్లమన్న ఇచ్చే 10 రూపాయల దక్షిణ కోసం ఆశపడి బాలకృష్ణకి జోస్యం చెప్పాలని వచ్చిన సత్యనారాయణ చౌదరి తన జోస్యం తను చూసుకోకపోవడం కొసమెరుపు. బాలకృష్ణ బెల్లంకొండ ఘటన వెనుక ఇన్ని కారణాలున్నాయి. ఓవరాల్గా జరిగిన తతంగం అయితే ఇదే. ఇప్పుడు చెప్పండ్రా, బాలకృష్ణ పొజిషన్లో మీరే ఉంటే ఏం చేసేవాళ్ళు? అలాంటి పరిస్థితి మీకు వచ్చుంటే ఈ పాటికి ఒక 10 సార్లు ఆత్మహత్య చేసుకొని చచ్చుండేవాళ్ళు. ఏం జరిగిందో తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, కామెంట్ చేయడం, ఇంట్లో ఆడవాళ్ళని కించపరిచే విధంగా దుర్భాషలాడి మీ కడుపు మంటని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ ఆడవాళ్ళు డ్రగ్స్ తీసుకొని పబ్బుల్లో ఎంజాయ్ చేసి దొరికిన తర్వాత ఉగాది పచ్చడి పెట్టుకోవడానికి వచ్చామని కవర్ చేసుకునే రకం కాదు. మీలాగా సంస్కారహీనుని కాదు కాబట్టి ఈ ఒక్క మాటతో వదిలేస్తున్నా. అప్పట్లో బాలకృష్ణ, చిరంజీవి అభిమానులు తన్నుకు చచ్చేవాళ్ళు. లక్ష్మీ నరసింహ, అంజీ మూవీస్ రిలీజ్ టైంలో 144 సెక్షన్ పెట్టారంటే ఇక మీరే అర్థం చేసుకోండి. లక్ష్మీ నరసింహ మూవీ ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుందని పందేలు కాసి ఈ బెల్లమంకులు చేసిన బెల్లం పనికి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్యాన్సే ఇలా ఉన్నారంటే వాళ్ళు కోరుకున్న హిట్ ఇవ్వాలని అనుకునే హీరోలు ఎంత ఒత్తిడిలో ఉండుంటారు. ఇండస్ట్రీ హిట్ అవుతుందనుకున్న లక్ష్మీ నరసింహ బ్లాక్ బాస్టర్ దగ్గర ఆగిపోవడం, సినిమాలు చేయడానికి వీలు కాని పరిస్థితులు రావడం, బెల్లంకొండ సురేష్ ఇబ్బంది పెట్టడం, ఇలాంటి తీవ్ర ఒత్తిడిలో ఏం చేయాలో పాలుపోక గన్ తీసి పేల్చాడు. ఓవరాల్గా బాలకృష్ణ గన్ పేలడానికి మెయిన్ రీజన్స్ ఇవే. అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడం, ఉన్న మీడియా కూడా యాక్టివ్లో లేకపోవడంతో ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియలేదు. బాలయ్య బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన ప్రేతాత్మ కథ రాసుకున్నాడు, కానీ బాలకృష్ణ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అనే విషయం రాసుకోవడానికి మాత్రం పాపం ఆయనకి బుక్ సరిపోలేదు. అందుకే బాలయ్య మీద ఇలాంటి విమర్శలు నేటికి వస్తున్నాయి. కాల్పులు జరిగిన తర్వాత కూడా బాలకృష్ణని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఈ కేసు ఎలా వీగిపోయింది? ఇందులో బాలయ్యకి రాజశేఖర్ రెడ్డి చేసిన సహాయం ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎవరు మిస్ అవ్వకండి. అలాగే నా విశ్లేషణ మీద కూడా ఓ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో పడేయండి. మనం 10,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం, అది కూడా పూర్తి చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇందులో బాలకృష్ణ అభిమానులు ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇది వీడియో. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.